బీజేపీ లీడరు మురళీ మనోహర్ జోషి ఈ మధ్యన ఏటన్నాడో తెలుసా? యోగా చేస్తే అత్యాచారాలు తగ్గిపోతాయంట. అయినా అత్యాచారాలు చెయ్యాలనుకునేవాడు యోగా చేస్తాడటండి ఆయన పిచ్చిగాని. ఈయన ఇట్టాగంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంఝీ పరాయి ఆడదాంతో డేటింగ్ చేస్తే తప్పేం లేదు అన్నాడటండి. అయ్యా మాంఝీ, ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా, డేటింగ్ చేసుకో బాబు. అయినా మీ ఇంట్లోని ఆడాళ్ళు ఏరియాళ్ళకి పరాయోళ్ళే కదా. మన వైఎస్ జగన్ బాబు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసేసాడండి. ఇక దాంట్లో చంద్రబాబు నాయుడిని ఒకటే తిట్టడం అంట. అయ్యి బాబోయ్, ఆ తిట్లకి సర్వర్ జాయిన్ అయిపోతుందో ల్యాప్టాప్ పేలిపోతుందో ఏటైపోతుందో ఏటో. ఏండి, ఇక ముందు రోడ్ల మీద ఉమ్మేస్తే భారీగా జరిమానాలు వేసేస్తామని కేసీఆర్ అన్నారటండి. అయ్యి బాబో, అట్టగైతే పెయిడ్ టాయిలెట్స్ ఎట్టినట్టే పెయిడ్ ఉమ్మింగ్ సెంటర్లు ఎట్టేస్తే బాగుంటుందండి. మరి మన హైదరాబాద్ వాళ్ళకి రోడ్ల మీద ఉమ్మేయడం బాగా అలవాటు కదా. ఏండి, రజనీకాంత్ సినిమాలు కొచ్చాడియను లెంగా రెండు ఫ్లాప్ అయ్యాయి కదండి. వాటిని కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రజనీకాంత్ ఇంటి ముందు ఆడుకుంటున్నారటండి. అయ్యో, ఇప్పుడు రజనీకాంత్ ఓ పని చేస్తే సరిపోద్దండి. వాళ్ళందరికీ కలిపి ₹1,00,00,000 ఇచ్చి నేను ₹1 కోటి ఇస్తే 100 కోట్లు ఇచ్చినట్టు అని డైలాగులు చెప్తే సరిపోద్ది కదండి. అండి, మనిషి కొయ్యరాలకి పెళ్ళి అయిపోయిందండి, ఈడాకులు అయిపోయాయండి. ఆవిడ గారేమో ఇప్పుడు సన్యాసం తీసుకుంటారంటండి. ఈవిడ గారు సన్యాసం తీసుకుని ఆశ్రమంకి వెళ్తే అక్కడ ఆశ్రమంలో ఉన్న సన్యాసులంతా లటక్కున సన్యాసం వదిలేస్తారండి. మనీషా పవరు అట్టాకు ఉంటుందండి.